హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నపతిల. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ 1 ఇయర్లోని టాప్ 10 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఫంక్షన్స్ అనే టాపిక్లోని ప్రాబ్లం నెంబర్ 4 అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ద ప్రాబ్లం నెంబర్ 4 ఈస్ దట్ f is equal to set of 1, a, 2, c and 4, d and 3, b and g inverse is equal to set of 2, a, 4, b, 1, c and 3, d. Then show that g circle f whole inverse is equal to f inverse circle g inverse circle అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ given functions f is equal to set of 1, a 2, c and 4, d and 3, b. సో 1, 2, 4, 3 అనేవి మనకి డొమైన్స్. ఏ సి డి బి అనేవి కోడొమైన్స్. మనం డొమైన్స్ని కోడొమైన్ గాను కోడొమైన్స్ డొమైన్స్ గాను రైట్ చేసినట్లయితే ఈ ఎఫ్ ఇన్వర్స్ అనే ఫంక్షన్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో ఏ 1 సి 2 నెక్స్ట్ డి 4 నెక్స్ట్ బి 3. సో ఎఫ్ ఇన్వర్స్ ఫంక్షన్ రాయాలంటే మనం డొమైన్స్ను కోడొమైన్ గాను కోడొమైన్ డొమైన్స్ గాను రైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటి మనకి జీ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, a 4, b 1, c 3, d. So g is equal to set of సో మనం g ఇన్వర్స్ అనే ఫంక్షన్కి మనం g ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 2, 4, 1, 3 ఈస్ డొమైన్స్, ఏ b, c, d కోడొమైన్స్. సో డొమైన్స్ను కోడొమైన్ గాను కోడొమైన్ డొమైన్గా రైట్ చేసినట్లయితే మనకి g అనే ఫంక్షన్ వస్తుంది. సో ఏ 2 నెక్స్ట్ b 4 c 1 నెక్స్ట్ d 3. దిస్ ఈస్ ఎఫ్ ఇన్వర్స్ జీ ఇన్వర్స్ ఫంక్షన్స్ రైట్ చేసుకున్నాం. ఫస్ట్ మనం జీ సర్కిల్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేసే ముందు 2 ఫంక్షన్స్ నోట్ చేసేద్దాం. ఎఫ్ అనే ఫంక్షన్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ డొమైన్స్ 1, 2, 3, 4. నెక్స్ట్ మనకి కోడొమైన్స్ ఏంటి? ఏ బి సి డి. సో 1 అనే ఎలిమెంట్ దేనికి మ్యాప్ చేయడం పడింది? ఏ అనే ఎలిమెంట్కి మ్యాపింగ్ చేయబడింది. సో 1, 2 అనే ఎలిమెంట్ సికి మ్యాపింగ్ చేయబడింది. 3 అనే ఎలిమెంట్ మనకి బికి మ్యాపింగ్ చేయబడింది. నెక్స్ట్ 4 అనే ఎలిమెంట్ డీకి మ్యాపింగ్ చేయబడింది. నెక్స్ట్ జీ అనే ఫంక్షన్లోని ఏ అనే ఎలిమెంట్ మనకి మళ్ళీ 1, 2, 3, 4. ఏ అనే ఎలిమెంట్ దేనికి మ్యాపింగ్ చేయబడింది? ఏ అనేది 2 మ్యాపింగ్ చేయబడింది. బి అనే ఎలిమెంట్ 4కి మ్యాపింగ్ చేయబడింది. సి అనే ఎలిమెంట్ 1కి మ్యాపింగ్ చేయబడింది. డి అనే ఎలిమెంట్ మనకి 3కి మ్యాపింగ్ చేయబడింది. దిస్ ఈజ్ ఎఫ్ జీ. ఏబిసి అని తీసుకుంటే ఏబిసి అని మనం తీసుకుంటే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి మనకి? 1. G circle f of 1 is equal to, that means g into f of 1 is equal to g into. సో 1 అనే ఎలిమెంట్ మనకి దేనికి మ్యాపింగ్ చేయబడింది? ఏ. దట్ మీన్స్ ఏ అని. g అనే ఫంక్షన్లో ఏ అనే ఎలిమెంట్ దేనికి మ్యాపింగ్ చేయబడింది? 2. సో g of a is equal to 2. నెక్స్ట్ g circle f of 2 ని ఎలా రాసుకోవాలి?
g ఇంటూ ఎఫ్ ఆఫ్ టూ, g ఇంటూ ఎఫ్ ఆఫ్ టూ, g ఇంటూ ఎఫ్ ఆఫ్ టూ. ఎఫ్ ఆఫ్ టూ అనే ఎలిమెంట్ దేనికి మ్యాపింగ్ చేయబడింది? సి. సో g ఆఫ్ సి. g ఆఫ్ సి అనే ఎలిమెంట్ దేనికి మ్యాపింగ్ చేయబడింది? 1. సో g ఆఫ్ సి ఇస్ 1. నెక్స్ట్ g సర్కిల్ ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు g సర్కిల్ ఎఫ్ ఆఫ్ 3, g సర్కిల్ ఎఫ్ ఆఫ్ 3. సో g ఆఫ్ ఎఫ్ ఆఫ్ 3 అనే ఎలిమెంట్కి మన దేనికి మ్యాపింగ్ చేయబడింది? బీకి మ్యాపింగ్ చేయబడింది. సో బి అనే ఎలిమెంట్ దేనికి మ్యాపింగ్ చేయబడింది? 4. సో g ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ g సర్కిల్ ఎఫ్ ఆఫ్ 4 సెట్ ఆఫ్ g ఆఫ్ ఎఫ్ ఆఫ్ 4, g ఆఫ్ ఎఫ్ ఆఫ్ 4, g ఆఫ్ ఎఫ్ ఆఫ్ 4 అనే ఎలిమెంట్ మన దేనికి మ్యాపింగ్ చేయబడింది? డీకి మ్యాపింగ్ చేయబడింది. సో డి అనే ఎలిమెంట్ దేనికి మ్యాపింగ్ చేయబడింది? 3. సో మనం 1 అనే ఎలిమెంట్ తీసుకుంటే 2, 2 అనే ఎలిమెంట్ తీసుకుంటే 1, 3 అనే ఎలిమెంట్ తీసుకుంటే 4, 4 అనే ఎలిమెంట్ తీసుకుంటే 3. సో g సర్కిల్ f is equal to set of 1, 2, 1, 2, 2, 2, 1, 2, 1, 3, 4, 3, 4, 4, 3, 4, 3. This is g circle f. So g circle f whole inverse is equal to, మన ఇన్వర్స్ ఫంక్షన్ రాసినప్పుడు ఏం చెప్పాను? డొమైన్స్ను కోడొమైన్ గాను, కోడొమైన్స్ని డొమైన్ గాను యాడ్ చేయాలి. సో 2, 1, 1, 2, 4, 3, 3, 4. This is g circle f whole inverse. g circle f whole inverse అనే ఫంక్షన్ మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. అంటే g circle f inverse is equal to 2, 1, 1, 2, 4, 3, 3, 4. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? f ఇన్వర్స్ సర్కిల్, g ఇన్వర్స్ సర్కిల్. ఓకే, క్లియర్? సో మనకి g ఇన్వర్స్లో ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏంటి? మనకి ఫస్ట్ మనం జీలో ఉన్న ఫంక్షన్ g ఇన్వర్స్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ 2, 4, 1, 3. నెక్స్ట్ a, b, c, d. g ఇన్వర్స్లో ఫంక్షన్ తీసుకోండి. 2, 4, 1, 3. మళ్ళీ లేదనుకుంటే మనం ఆర్డర్లో రాసుకుందాం, ఎలా రాసినా పర్వాలేదు. 1, 2, 3, 4 ABCD. సో 1 అనే ఎలిమెంట్ దేనికి మ్యాపింగ్ చేయబడింది? సికి మ్యాపింగ్ చేయబడింది. 2 అనే ఎలిమెంట్ ఏకి మ్యాపింగ్ చేయబడింది. నెక్స్ట్ 3 అనే ఎలిమెంట్ డికి మ్యాపింగ్ చేయబడింది. 4 అనే ఎలిమెంట్ బికి మ్యాపింగ్ చేయబడింది. నెక్స్ట్ ఈ ఏబిసి అనేవి ఏ ఎలిమెంట్స్కి మ్యాపింగ్ చేయబడింది? ఎఫ్ ఇన్వర్స్లోని ఏ అనేది 1కి, సి అనేది 2కి. ఇక్కడ మళ్ళీ 1, 2, 3, 4. ఏ అనే ఎలిమెంట్ దేనికి మ్యాపింగ్ చేయబడింది? మనకి ఏ ఈజ్ 1. నెక్స్ట్ సి అనేది 2. నెక్స్ట్ డి ఈజ్ 4, బి ఈజ్ 3. ఇన్వర్స్ ఫంక్షన్స్ రెండు సెట్ చేసుకోవాలి మనకి. దేంటి మనకి జి ఇన్వర్స్, ఎఫ్ ఇన్వర్స్, సేమ్ ఏ బిసి అనే ఫంక్షన్స్ రైట్ చేసుకున్నట్లయితే. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్ రాద్దాం చూడండి. సో మనకి సెకండ్ ఏంటి? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జి ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దట్ మీన్స్ సెకండ్ వన్, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జి ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జి ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జి ఇన్వర్స్ ఆఫ్ 1, దట్ మీన్స్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జి ఇన్వర్స్ ఆఫ్ 1. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జి ఇన్వర్స్ ఆఫ్ 1 అనేది ఏ ఎలిమెంట్కి మ్యాపింగ్ చేయబడింది? సి అనే ఎలిమెంట్కి మ్యాపింగ్ చేయబడింది. సో జి ఇన్వర్స్ ఆఫ్ సి అనే ఎలిమెంట్ దేనికి మ్యాపింగ్ చేయబడింది? 2కి మ్యాపింగ్ చేయబడింది.
సో G inverse of C is equal to 2. Next, F inverse circle G inverse of 2 is equal to F inverse of G inverse of 2. F inverse of G inverse 2 అనే ఫంక్షన్ మనకు దేనికి మ్యాపింగ్ చేయబడింది? ఏకి మ్యాపింగ్ చేయబడింది. సో F inverse of A అనే ఎలిమెంట్ దేనికి మ్యాపింగ్ చేయబడింది? 1కి మ్యాపింగ్ చేయబడింది. నెక్స్ట్, F inverse circle G inverse of 3 is equal to set of F inverse G inverse of 3 అని రైట్ చేసుకోవచ్చు ఈ ఫంక్షన్ని. సో F inverse of G inverse 3 అనేది దేనికి మ్యాపింగ్ చేయబడింది? D అనే ఎలిమెంట్కి మ్యాపింగ్ చేయబడింది. సో F inverse of D means 4. D means 4. సో F inverse circle G inverse of 4. That means F inverse G inverse of 4 అని. సో G inverse of 4 అనేది మనకి దేనికి మ్యాపింగ్ చేయబడింది? Bకి మ్యాపింగ్ చేయబడింది. F inverse of B means 3. F inverse of B means 3. Therefore F inverse circle G inverse is equal to set of. సో మనం 1 అనే ఎలిమెంట్ తీసుకుంటే 2. సో 1, 2. 1, 2. నెక్స్ట్ 2 ఎలిమెంట్ తీసుకుంటే 1, 2, 1. 2, 1. 3 తీసుకుంటే 4, 3, 4. నెక్స్ట్ 4, 3. 4, 3. దిస్ ఈస్ F inverse circle G inverse. F inverse circle G inverse. సో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 2 ఫంక్షన్స్ ఈక్వల్ చూడండి. 2, 1, 2, 1. 1, 2, 1, 2. 3, 4, 3, 4. 4, 3, 4, 3. సో 2 ఫంక్షన్స్ ఎలా వచ్చాయి మనకి? ఈ ఫంక్షన్స్ 2 ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. ఎప్పుడైతే మనకి 2 ఫంక్షన్స్ ఈక్వల్ ఉన్నాయి, దేర్ఫోర్ G circle F whole inverse is equal to F inverse circle G inverse. This is the most important long answer questions only. Question number 4 అనేది మనకి వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఈ 2 ఫంక్షన్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఈ 2 ఫంక్షన్స్ కూడా మనకు ఒకదానికొకటి ఈక్వల్గా ఉన్నాయి. ఎప్పుడైతే ఈక్వల్గా ఉన్నాయి మనకి G circle F whole inverse is equal to F inverse circle G inverse. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనం ప్రాబ్లం నెంబర్ 5 అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.